హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్ని మీరు పర్ఫెక్ట్గా పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేసుకోండి. ఫస్ట్ స్టాక్ చూడండి, కోల్టీ పటేల్, అంటే ఎన్ఎస్సి కోడ్ నోట్ చేసుకోండి, KOLTEPATIL, కోల్టీ పటేల్. ఈ స్టాక్ చూడండి, నేను 2 టర్మ్స్ చెప్తాను. ఒకటి బై అబోవ్ అంటే బై అబోవ్, సెకండ్ వచ్చి కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 373 రూపాయలు ఉందండి. చూడండి, 373 రూపాయలు ఉంది. బై చేసుకోవచ్చు. దీని యొక్క టార్గెట్ వచ్చి ఇవన్నీ వచ్చి 60 to 90 డేస్ అండి, షార్ట్ టర్మ్. టార్గెట్ వచ్చి 448 రూపాయలు 80 పైసలు ఫస్ట్ టార్గెట్, 518 రూపాయలు సెకండ్ టార్గెట్, 628 రూపాయలు 20 పైసలు థర్డ్ టార్గెట్. ఇది కూడా వచ్చి 2007 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 2900 crore, అంటే 2900 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది, కోల్టీ పటేల్. అది ఫస్ట్ స్టాక్. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనం చెన్నైలో ఒక వండర్ఫుల్ వర్క్షాప్, అంటే రియల్గా స్టాక్ మార్కెట్లో నేను స్థిరపడాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది అడుగుతారు, సార్ నేను బిగినర్ని, మీ వర్క్షాప్కి ఎలిజిబుల్లా? రియల్లీ యూఆర్ ఎలిజిబుల్. ఎందుకంటే మీరు వచ్చి ఏమీ పోగొట్టుకోలేదు. ఫస్ట్ పాయింట్, చాలామంది ల్యాక్స్ అండ్ క్రోర్స్ పోగొట్టుకొని తర్వాత వస్తున్నారు. ఇనీషియల్గానే ఫస్టే బిగినర్స్ అయినా కూడా మీరు వచ్చి చక్కగా నేర్చుకొని ఆ 2 days, అంటే రియల్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఫస్ట్ నాకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలి, రెగ్యులర్గా లైఫ్ లాంగ్ నేను యాడ్ చేయాలి, లైఫ్ లాంగ్ ఎవరిని డిపెండ్ అవ్వకూడదు. ఒక స్టాక్లో నేనే అనలైజ్ చేసి షార్ట్ టర్మ్లో ఒక 20 daysలో ఒక 5% రిటర్న్స్ తీయాలి. అదేలాగా బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే డైలీ ఒక ట్రేడ్ చేయాలి. ఒక బ్యూటిఫుల్ సెషన్. కాబట్టి బిగినర్స్, యూ పీపుల్స్ ఆర్ బ్లెస్డ్ అని చెప్తాను. ఎందుకంటే ఆ రోజుల్లో ఇలా మాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అందుకనే ఇప్పుడంతా మీ అందరికీ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. కాబట్టి యూ పీపుల్స్ ఆర్ బ్లెస్డ్, అంతే. అది ఒకటే మాట చెప్తాం. అది కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే August 26 and 27 ఇది వచ్చి మన అకాడమీలో 18th వర్క్షాప్ జరుపుతున్నాము. 60% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. చెన్నైలో ది పార్క్ హోటల్ August 26 and 27 బుకింగ్ బ్రహ్మాండంగా జరిగింది. లాస్ట్ ఒక 40% సీట్స్ ఉన్నాయి. బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. ఎందుకంటే మీకు కొన్ని పనులన్నీ ఉన్నాయి, అవన్నీ మీరు పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే ముందుగానే కంప్లీట్ చేస్తే కానీ అవన్నీ, ఆ ప్రిపరేషన్ అన్నీ కొన్ని ఉంటాయి, అవన్నీ చేసుకొని అక్కడికి రావాలి. అది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ మూమెంట్ వచ్చారంటే సీట్స్ మాత్రం 100% ఉండదు. ఎందుకంటే ఇది ఓన్లీ లిమిటెడ్ సీట్సే. అది మన సెషన్ వచ్చి చాలా లిమిటెడ్గా ఉంటుంది, చాలా. ఎందుకంటే అంత బ్యూటిఫుల్ సబ్జెక్ట్. మరొక స్టాక్ వచ్చి చూడండి, HPAL, అంటే HP అడెసివ్స్. HP అడెసివ్స్ అని ఉంటుంది ఈ స్టాకు ఎన్ఎస్సిలో. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 440 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్. చూడండి, బాయ్ ఓన్లీ అబోవ్ 466 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. టార్గెట్ వచ్చి 531 రూపీస్ 0.40 పైసే, 531 రూపాయలు 40 పైసలు ఫస్ట్ టార్గెట్, 599 రూపాయలు సెకండ్ టార్గెట్, 707 రూపాయలు థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 399 రూపాయలు స్టాప్ లాస్ HPAL. తర్వాత
ఇది కూడా వచ్చి 2021 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 800 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ అది. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 డేస్ స్టాక్ ఒకటి, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, తర్వాత బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ మంత్లీ ప్రోడక్ట్స్. 21 డేస్ స్టాక్ మాత్రం ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్. ఈ 3 ప్రోడక్ట్స్ మంది సబ్స్క్రిప్షన్ ప్రోడక్ట్స్ దివాళీ నుంచి మొహరా ట్రేడింగ్ నుంచి లాంచ్ చేశాము. సక్సెస్ఫుల్గా చాలామంది తీసుకున్నారు. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి ఆ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. తర్వాత ఇంకొక ప్రోడక్ట్ వచ్చి అది లాంచ్ చేసి ఒక 6 to 7 months అయింది. ఇది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ ఎట్లా అంటే అబోవ్ 50 lakhs ఉండే వాళ్ళు మాత్రమే మనల్ని కాంటాక్ట్ చేయాలి. ఆ ప్రోడక్ట్ అది వచ్చి ఒక హెచ్ఎన్ఐ ప్రోడక్ట్. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ వచ్చి ఎట్లా అంటే మనం కొన్ని స్టాక్స్ రికమెండ్ చేస్తాము, చక్కగా వాళ్ళు కొనిపెట్టుకుంటారు. కొనిపెట్టుకొని ఆ 5 yearsలో మనం రికమెండ్ చేసే స్టాక్స్ వచ్చి అది 50 lakhs అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది 1 crore అవుతుంది. ఇక్కడ ఆ 5 yearsలో వాళ్ళకి ఆ డివిడెండ్స్ కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు వాళ్ళ అకౌంట్లోనే. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, మనం వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రూపాయి తీసుకోవట్లేదు. అంటే ఆ ఫండ్ మనం తీసుకోవడం, మనం మేనేజ్ చేయడం అలాంటిది ఏం లేదు. చక్కగా మనం రికమెండ్ చేస్తాం, వాళ్ళు చక్కగా కొనిపెట్టుకొని 5 years తర్వాత ఆ 50 lakhs అనేది పెట్టుబడి 1 crore అవుతుంది. ప్రపోజల్ ఎంత అయినా సరే 5 కోట్లు పెడితే 10 కోట్లు, 10 కోట్లు పెడితే 20 కోట్లు 5 yearsలో. ఇది ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ వచ్చి అబోవ్ 50 lakhs ఉండే వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయాలి. అది చాలామంది తీసుకున్నారు రీసెంట్గా, హ్యాపీగా వాళ్ళందరూ మంచి ప్రాఫిట్లో ఉన్నారు, రన్ అవుతుంది అది. తర్వాత మరొక స్టాక్ వచ్చి జిఆర్ ఇన్ఫ్రా. చూడండి, జిఆర్ ఇన్ఫ్రా ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 1300 ఉంది. 1300 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ 1355 పైనే కొనాలి. 1355 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 1428 ఫస్ట్ టార్గెట్, 1507 రూపాయలు సెకండ్ టార్గెట్, 1633 రూపాయలు థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 1275. ఇది కూడా 12,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. మన వెబ్సైట్లో మనం రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తుంటాం. టెలిగ్రామ్ ఛానల్లో కూడా. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. థ్యాంక్ యూ.